కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ యు మౌనిక ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు చోప్పరి రాజయ్య మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, భవిష్యత్ తరాలకు కాపాడుకుందాం, మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలని ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజయ్య బేతిగల్ గ్రామం ఆదర్శ రైతును. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పులు, ఆ మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక 2 చెట్లను పెంచాలి. ఆ చెట్లు పెంచితే వాతావరణం వచ్చే మార్పులకు అనుగుణంగా వర్షాలు సకాలంలో వస్తున్నాయి, సకాలంలో రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అంతేకాకుండా మన ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ వినియోగం వస్తున్నది. ఆ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించాలి. అంతేకాకుండా విధిగా పౌరులు గ్రామ ప్రజలు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మన విలేజ్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని పరిశుభ్రతను కాపాడుకోవాలి. చెట్లు పెంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చెట్లు లేకపోవడం వల్ల వాటికి వచ్చే ఫలాలు మరి అవి లేకపోవడం వల్ల ఈరోజు కోతులు వన్యమృగాలు గ్రామాల్లో వచ్చి పడుతున్నవి. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి. అదేవిధంగా కాలుష్యం లేకుండా చూసుకోవాలి. మన రాబోయే కాలంలో పంటలు పండే అవకాశం లేకుండా పోతుంది. ఎందువలన అంటే మనం వాడే అటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు మన భూమిలో కలిసి దానివల్ల పంటలు పోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని నిరోధించాలంటే సమాజ బాధ్యతగా అందరూ ప్రతి ఒక్కరు బాధ్యత భావించాలి. ఏదో ప్రభుత్వం చేస్తుంది, ఫ్యాక్టరీలు చేస్తానే కదా, ఫ్యాక్టరీ వాళ్ళ సంబంధం అందరూ బాధ్యతగా భావించి ప్లాస్టిక్ నిరోధించాలి. ప్రతి ఒక్కరు విధిగా తమ వెంట ఒక చేసి జూట్ బ్యాగును పట్టుకొని వెళ్ళి కూరగాయలు కానీ ఏ వస్తువులకైనా ఒక చేసి జూట్ బ్యాగులు వాడాలి. ప్లాస్టిక్ మొత్తం నిరోధించాలి. అంతేకాకుండా ఈ పంటలకు పండపోవడం గల కారణం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు. అదేవిధంగా సకాలంలో వర్షాలు రాకపోవడానికి, ఈ కాలుష్యం పెరగడానికి గల కారణం చెట్లు లేకపోవడం. ఈ చెట్లు ఉండడం వల్ల ఈ ఎండలు విపరీతం కొడుతున్నాయని ఈ మధ్యలో అంటున్నది. మీ ఎన్నడుదులే తరం తెలియదు అని అంటున్నారు. ఎందువల్ల ఈ ఎండలు పెరుగుతున్నాయి అంటే వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా చెట్లు లేకపోవడం. చెట్లు ఎంత పెంచితే అంత మానవునికి ఉపయోగపడంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఇంటికి ఒక 2 చెట్ల మొక్కలు నాటాలని నా యొక్క విజ్ఞప్తి. దీన్ని పురస్కరించుకొని